గం గణేశాయ నమః. ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే కార్యసిద్ధి ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6-7 మధ్యలో, మధ్యాహ్నం 1-2 మధ్యలో, రాత్రి 8-9 మధ్యలో బుధహోర ఉంటుంది. బుధహోర ఉన్న సమయంలో బిజినెస్కి సంబంధించిన ఇంపార్టెంట్ పనులు చేసుకోవచ్చు. అలాగే కొత్త కన్స్ట్రక్షన్స్ చేసుకోవటానికి బుధహోర అనుకూలిస్తుంది. ముఖ్యమైన జర్నీస్ చేయడానికి బుధహోర మంచిది. అలాగే జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవటానికి బుధహోర మంచిది. రాయబారాలు నడపడానికి కూడా బుధహోర మంచిది. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి కూడా బుధహోర అనుకూలం. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా